ఎవరైతే ఆ తొక్కిసలాటలో చనిపోతున్నారో, వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉంటది గదా! వాళ్ళకంటే ఒక కల ఉంటది గదా! వాళ్ళెవరు చనిపోవాలని రాలేదు గదా! అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. నేను మీ రావణ్. మీరు చూస్తున్నారు రావణ్. ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట చేరటం వల్ల ఆ ప్రదేశం అనేది ఎంతో సరదాగా ఉంటుంది. పిల్లల కేరింతలు, కలరింగులు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆటలు, పాటలు ఇలా ఆ ప్రదేశం అనేది ఎంతో సరదాగా ఉంటుంది. కానీ ఒక చిన్న శబ్దం, ఒక అర్థం కాని ఒక శబ్దం కనుక వస్తే, అదే సందర్భంలో ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన, తెలియని ఒక అయోమయం, ప్రతి ఒక్కరు గూడా ఏదో జరుగుతుందనే ఒక భయం. ఎవరన్నా ఒక్కరు గనక పరిగెత్తారే అనుకోండి, ఇంక ప్రతి ఒక్కరు పరుగులు స్టార్ట్ చేస్తారు. అడ్డొచ్చినోడిని తోసుకుంటూ, కింద పడ్డవాడిని తొక్కుకుంటూ, ప్రతి ఒక్కరు గూడా ఆ ప్రజలు అందరూ చెల్లాచెదరైపోయిన తర్వాత, ఎవరైతే కింద పడి ఉన్న శవాలుంటాయో, ఆ శవాలు ఎలా చనిపోయాయి, వాళ్ళు ఎలా చనిపోయారు అంటే, దాని పేరే తొక్కిసలాటలో చనిపోయారు అంటారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? 2015 గోదావరి పుష్కరాల్లో 27 మందికి పైగా మృతి. అందులో అనేక మంది మహిళలు ఉండటం అనేది చాలా బాధాకరం. 2024లో భోలే బాబా అనే ఒక అతను తన కాళ్ళ మట్టి కోసం లక్షల మంది ఒకేసారి ఎగబడటం వలన 121 మంది మృతి. తొక్కిసలాట. 2022 చంద్రబాబు కందుకూరు ఎన్నికల సభ కోసం లక్షల మందిని పోగేయటం వలన 5గురు మురికి కాలువలో పడి దాంట్లో ఒకరు చనిపోయారు. తొక్కిసలాట. 2024 పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో సందర్భంగా ర్యాలీ జరగగా ఆ ర్యాలీలో పాల్గొన్న అనేక మంది ఒకేసారి గేట్లు తెరవటం వల్ల ముందుకు పరిగెత్తే క్రమంలో ఒకరు మృతి, ఒకరు కోమా, ఇంకా అనేక మందికి గాయాలు. తొక్కిసలాట. చంద్రబాబు నిర్వహించిన విజయవాడ సభలో తొక్కిసలాట జరగటం వలన 3 మృతి. ఆ 3 మహిళలే. తొక్కిసలాట. రీసెంట్గా వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టికెట్ల జారీలో ఒక్కసారిగా తలుపులు తెరవటం వలన అనేక మంది ఎగబడి 6గురు మృతి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అని చెప్పి డైరెక్ట్గా కైలాసానికి పంపించేసిన తిరుపతి యాజమాన్యం. అక్కడ తొక్కిసలాటే. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ ఖచ్చితంగా బతికే వాళ్ళే. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే మనం పుట్టక ముందు నుండే ఈ గోదావరి నది పారుతూనే ఉంది. కానీ ఏదైతే మనం ఆ పుష్కరాల రోజులో మాత్రమే స్నానం చేస్తే మంచిది అని చెప్పి అందరూ ఒక్కసారిగా ఎగబడటము, ఆ విధంగా జరిగిన తొక్కిసలాట్లో 27 మంది చనిపోవటం. పుష్ప సినిమా రిలీజ్ కోసం ఆ సినిమా ఒక్క 10 రోజుల 25 డేస్ తర్వాత అది నెట్లోకి వచ్చేస్తుంది. కానీ దాన్ని బెనిఫిట్ షోనే చూడాలి, దాంట్లో నేను ర్యాలీ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అనుకోవటము. దీనికి ఫ్యాన్స్ అయిన మీరు ఎవరన్నా హర్ట్ అయితే ఐ డోంట్ కేర్. కానీ ఆ విధంగా ఇప్పుడే చూడాలి, ఇప్పుడే జరగాలి అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్తో అందరూ ముందుకెళ్ళి ఒక బాబు కోమాకు పోవడానికి, ఒక ఆవిడ చనిపోవడానికి కారణమయ్యారు. కాళ్ళ కింద మట్టి కోసం ఎగబడటం అనేది ఒక అజ్ఞానంతో కూడుకున్న చర్య అని వాళ్ళకి ఆ రోజు తెలుసుంటే లక్షల మంది ఆ రోజు కాళ్ళు మట్టి కోసం ముందుకి వెళ్ళటం అనేది చేయకుండా ఉండేవాళ్ళు. ఆ 121 మంది బతికేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. రూ. 150 క్వార్టర్ కోసము లేదా బిర్యానీ ప్యాకెట్ కోసము ఆ పెద్దాయన ఆలోచించకపోయుంటే ఆ పెద్దాయన మురికి కాలువలో పడి చనిపోయేవాడు కాదు. అది చంద్రబాబు సభలో.
పంచుతున్నారు, ఏదో ఇస్తున్నారు, ఏదో పంపిణీ చేస్తున్నారు. ఆ సభకెళ్తే మనకేదన్నా వస్తుంది అని జెప్పి, ఆ మహిళలు గనక అనుకోకపోయుంటే, ఆ రోజు విజయవాడ చంద్రబాబు సభలో ఆ మహిళలు చనిపోయేవాళ్ళు కాదు. ప్రతిరోజు రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా దర్శనాలు జరుగుతున్నటువంటి తిరుమలలో పలానా రోజు దర్శనం చేసుకుంటేనే మంచిది. అప్పుడు దర్శనం చేసుకుంటేనే మనం స్వర్గానికెళ్తాం. ఈ విధమైన మూఢనమ్మకాలతో ప్రజలు ఒకేసారిగా టికెట్ల కోసం ఎగబడటం వలన ఆ ఆరుగురు చనిపోయారు. అంతేగాని ఎప్పుడైనా దర్శనం జేసుకోవచ్చు. ఏదైనా ఒకటే గదా! అక్కడున్న దేవుడు అతనే గదా! అని జెప్పి గనక వాళ్ళు అనుకోనుంటే, వాళ్ళు ఈరోజు బతికేవోళ్ళు. వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా రీసెంట్‌గానో, తర్వాత నాకు తెలిసిన కొన్ని సంఘటనలు మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల రకాలుగా ప్రజలు తొక్కిసలాటలో చనిపోతూనే ఉన్నారు. దయచేసి వీడియో చూస్తున్న మీకు, నా ఫ్రెండ్స్‌కి, నా శ్రేయోభిలాషులకి, ఫ్యామిలీకి ఇంకా అనేక మందికి నేను తెలియజేసేదేదనగా, దయచేసి ఎక్కువ మంది గుమికూడేటువంటి ప్రదేశాలకి వెళ్ళొద్దు. అది ఎంత పవిత్రమైనా సరే, అది ఎంత ఇదైనా సరే, అది ఎంత తోపైనా సరే, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, సరైన పద్ధతులు పాటించకుండా, లక్షల మందిని ఒకే చోట గుమికూడే విధంగా చేస్తూ, రాజకీయ నాయకుల సభలకు గాని, లేదా ఇంకా అనేక గుళ్ళల్లో చందాల కోసం మాత్రమే చూస్తూ, ప్రజల యొక్క సేఫ్టీని ఏమాత్రం పట్టించుకోని గుడులకు గాని, దయచేసి ప్రజలైన మీరు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నా మంచి కోరుకునే వాళ్ళు అందరూ గూడా దయచేసి అలాంటి ప్రదేశాలకి వెళ్ళొద్దు. మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే, ఒక సినిమా హీరోని చూడకపోతే మునిగిపోదు. ఒక ఒక దర్శనం అనేది డైరెక్ట్‌గా ఎళ్లి చేస్తేనే ఏదో అయిపోతుందనేది ఇంకా అప్‌డేట్ అవ్వాలి. ఇంకా అక్కడే ఉంటే కాదు. డైరెక్ట్‌గా ఎళ్లి చూడాలి, డైరెక్ట్‌గా ఎళ్లి చేయాలంటే అన్నీ జరగవు. వాటికి తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్టు. నిజం చెప్తున్నా. ఆ ప్రజలు ఎవరైతే ఆ తొక్కిసలాటలో చనిపోతున్నారో, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది గదా! వాళ్ళకంటూ ఒక కల ఉంటది గదా! వాళ్ళెవరు చనిపోవాలని రాలేదు గదా! వాళ్ళందరూ గూడా నిజంగానే ఒక దర్శనం కోసం, ఒక హ్యాపీ మూమెంట్ కోసం కొంతమందైతే ఒక ట్రిప్ లాగా ఒక మొత్తానికి చనిపోవాలని మాత్రం వాళ్ళైతే రాలేదన్నది వాస్తవం. కానీ వాళ్ళక్కడ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇస్తాం. వాళ్ళకి ఇంత ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తాం. ఇయన్నీ గూడా వాళ్ళ ప్రాణాల్ని ఏమాత్రం గూడా తీసుకురాలేదు. దయచేసి చెప్తున్నా. అలాంటి ప్రదేశాలకి ఎవరైతే ఎక్కువ మంది ఒక తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది గుమికూడేటువంటి కార్యక్రమాలకి దయచేసి మీరు పాల్గొనొద్దని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ మంచి కోరుతూ నేను చెప్తున్నాను. ఇది ఈనాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.